ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరవలేనివి. దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు చేపట్టిన సంస్కరణలు ఆయనకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. సంస్కరణల సారథిగా ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలందించిన మహోన్నత నేతగా మన్మోహన్ సింగ్ కీర్తి గడించారు. ప్రఖ్యాత ఆర్థికవేత్తగా అందరి మన్ననలు అందుకున్న మన్మోహన్ సింగ్ దేశానికి 2 సార్లు పూర్తికాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పూర్తి చేసిన మన్మోహన్ సింగ్ మొదట ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు. అనంతరం మన దేశ ప్రభుత్వంలో వివిధ కీలక హోదాలలో సేవలందించారు. 1991లో దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు చేపట్టిన సంస్కరణలు ఆయనకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లో ఒక కోహ్లీ కుటుంబంలో జన్మించారు. 1958లో గురుశరణ్ కౌర్తో వివాహం జరిగింది. వారికి 3 కుమార్తెలు. అర్థశాస్త్రంలో 1952లో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పంజాబ్ విశ్వవిద్యాలయంలో చేశారు. ఆ తర్వాత 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్, 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పూర్తి చేశారు. 1957-59లో ఎకనామిక్స్ సీనియర్ లెక్చరర్గా, 1959-63లో రీడర్గా, 1963-65లో చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. 1969-71లో ఇంటర్నేషనల్ ట్రేడ్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా ఆయన చేపట్టిన చర్యలతో పెను సంక్షోభం నుంచి దేశం బయటపడింది. ప్రపంచంలోనే అధిక వృద్ధి రేటు గల దేశంగా మారింది. 1991లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైంది మొదలు ఇప్పటి వరకు కూడా ఎగువ సభ సభ్యుడిగా సేవలందించారు. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి విజయం సాధించింది. ప్రధాని పదవికి సోనియా గాంధీ విముఖత చూపడంతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. 2009లో కూడా ఆయన దేశ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. పంతొమ్మిది 1971లో దేశ విదేశీ వాణిజ్య శాఖ ఆర్థిక సలహాదారుడుగా పనిచేశారు. 1972లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారుడుగా వ్యవహరించారు. 1976లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ఆర్థిక అణు విద్యుత్ కమిషన్లో సభ్యుడిగా సేవలందించారు. 1980లో ప్రణాళికా సంఘంలో సభ్య కార్యదర్శిగా సేవలందించారు. 1980లో ఇండో జపాన్ సంయుక్త అధ్యయన కమిటీకి చెందిన భారత కమిటీకి చైర్మన్ గా పనిచేశారు. 1982లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయ్యారు. 1982లో ఐఎంఎఫ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో మన దేశపు ప్రత్యామ్నాయ గవర్నర్ గా నియమితులయ్యారు. 1983లో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యుడిగా పనిచేశారు. 1985లో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1985లో ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. 1987లో జెనీవాలోని సౌత్ కమిషన్లో ప్రధాన కార్యదర్శితో పాటు కమిషనర్ గా వ్యవహరించారు. 1990లో ఆర్థిక వ్యవహారాలపై ప్రధానమంత్రికి సలహాదారుడుగా సేవలందించారు. పంతొమ్మిది 1991లో రాజ్యసభకు ఎన్నికై అనంతరం దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1991లో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో మన దేశం తరపున గవర్నర్ గా పనిచేశారు. 1995లో రాజ్యసభకు రెండోసారి ఎన్నికయ్యారు. 1996లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. 1998లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1998లో ఆర్థిక కమిటీలో సభ్యుడిగా పనిచేశారు.
1999లో 13వ లోక్సభ ఎన్నికల్లో ఆయన దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ మల్హోత్రా చేతిలో ఓడిపోయారు. 2001లో మన్మోహన్ సింగ్ మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 మధ్య 2 సార్లు దేశ ప్రధానిగా సేవలందించారు. 2007లో రాజ్యసభకు 4వసారి ఎన్నికయ్యారు. 2013లో రాజ్యసభకు 5వసారి ఎన్నికయ్యారు.